సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే సింపుల్గా క్వారా నుంచి మనీ ఎలా ఎర్న్ చేయాలో నేను చెప్తాను. ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయకుండా మర్చిపోకండి. అదేవిధంగా మన కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్. సో దాంట్లో ఇంతవరకు ఎవరైతే జాయిన్ అవ్వలేదో జాయిన్ అవ్వండి. ఎందుకంటే దాంట్లో చిన్న చిన్న బగ్స్ లాంటి ఎర్నింగ్స్ కానీ, యాప్ లాంటివి కానీ, సో టాస్క్ కంప్లీట్ చేసినందుకు కానీ ఇట్లాంటివి చిన్న చిన్న రూట్స్ అనేవి దాంట్లో వస్తుంటాయి. మిస్ అవ్వకుంటే దాంట్లో జాయిన్ అవ్వండి. సో టాపిక్లోకి వచ్చినట్లయితే క్వారా అని గూగుల్లో సెర్చ్ చేయండి. క్వారా వచ్చేసి ఏంటంటే ఒక క్వశ్చన్ అండ్ ఆన్సర్, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ వెబ్సైట్ ఇది. సో ఆ ప్లాట్ఫామ్ సింపుల్గా క్వారా అని కొట్టి దాంట్లో రిజిస్టర్ అవ్వండి. దీంట్లో సేమ్ మానిటైజేషన్ ప్రాసెస్ ఉంటుంది. సేమ్ మీరు ఏదైతే యూట్యూబ్లో ఎర్న్ చేస్తున్నారో సో అదేవిధంగా మీరు దీంట్లో కూడా ఎర్న్ చేసుకోవచ్చు. ఇది కూడా సేమ్ యాడ్స్ మీద వస్తుంది. యూట్యూబ్ కూడా వచ్చేసి మీకు యాడ్స్ ప్రోగ్రామ్ ఉంటుంది కదా, యాడ్స్ ప్రోగ్రామ్ పార్ట్నర్షిప్ దాకా. సో ఇది కూడా యాడ్స్తో మీకు మనీ అనేది ఎర్న్ అవుతుంది. ఇది మన ఆల్రెడీ అకౌంట్ ఉంది. ఈ అకౌంట్ అనేది నేను లాగౌట్ చేస్తాను, మీకు మళ్ళీ కొత్తది చూపిస్తాను. గైస్ సింపుల్గా మీరు సైన్అప్ అయితే అవ్వండి. సైన్అప్ తోటి ఇక్కడ మీరు నేమ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో నేను నా నేమ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. అదేవిధంగా మెయిల్ ఐడి అనేది ఎంటర్ చేసుకోండి. సో మెయిల్ ఐడి గైస్ మీకు మెయిల్కి కోడ్ అయితే వస్తుంది. ఆ కోడ్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. గైస్ వన్స్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ మీ అయితే ట్యాప్ చేసేసుకోండి. గైస్ మీకు వన్స్ అది ఎంటర్ చేయగానే మీకు ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది. సేమ్ మనకి క్వారా ఎలా అయితే ఓపెన్ అవుతుందో సేమ్ అదే ఓపెన్ అవుతుంది. గైస్ ఇక్కడ సింపుల్గా పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు. మీకు జస్ట్ ఒక క్వశ్చన్ అండ్ ఆన్సర్స్కి రిప్లై ఇవ్వచ్చు. అంటే వాళ్ళు క్వశ్చన్ చేసినప్పుడు మనం ఆన్సర్స్ ఇవ్వచ్చు. సో ఇలా ఉంటుంది. స్టెప్స్ అయితే వచ్చాయి. 1 స్టెప్ లెఫ్ట్ అంట. సో సింపుల్గా మీరు ఏమేమి టాపిక్స్ గురించి ఇక్కడ కవర్ చేయబోతున్నారు అని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు మనల్ని. సో మీరు ఏమైతే ఇస్తారో అవి ఇచ్చుకోండి. నేను టెక్నాలజీ, బిజినెస్ అండ్ సైన్స్, ఎడ్యుకేషన్, మార్కెటింగ్, సో ఒక 5 టాపిక్స్ అనేది చేసుకోండి. మొబైల్ డివైజెస్, సోషల్ మీడియా, సో ఇలా కొన్ని ఇవ్వండి. ఇచ్చేసిన తర్వాత మీరు ఆ టాపిక్స్ అంటే కేటగిరీ ప్రకారం మనకి ఇన్కమ్స్ ఉంటుంది కదా ఏ ప్లాట్ఫామ్లో అయినా. సో సింపుల్గా చూడండి, ఇక్కడ యాడ్ ఏ క్వశ్చన్ అని ఉంది. సో ఇక్కడ క్రియేటివ్ పోస్ట్. సో సింపుల్గా క్రియేటివ్ పోస్ట్ దగ్గరికి వచ్చేసి మీరు ఇక్కడ ఏదైనా టైప్ చేసి అంటే మీకు నచ్చిన టైప్ చేసి చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఏంటంటే మీరు ఏదైనా క్వశ్చన్ అడగవచ్చు. అండ్ మీరు ఇక్కడ సెర్చ్ చేసుకోండి, ఇక్కడ చూడండి. సో దీనికి మీరు ఆన్సర్ ఇవ్వచ్చు. సో ఇలా ఇన్ని టైప్స్ ఆఫ్ ఉంటుంది. సో ఇక్కడ చూసుకోండి మనకి ఇన్కమ్ ఎలా వస్తుందంటే ఇక్కడ చూడండి, యాడ్స్ బై గూగుల్. ఈ యాడ్స్ వల్లనే మనకి అయితే ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. సో సింపుల్గా ఇక్కడ మీకు మానిటైజేషన్ కనిపిస్తుంది కదా. సో మానిటైజేషన్లోకి వెళ్ళిన తర్వాత మీరు ఇక్కడ మానిటైజేషన్ అనేది చేసుకోండి. సో దీనికి కూడా సైడ్ స్టెప్ అని ఒకటి ఉంటుంది. దీనికి కొన్ని ఎలిజిబిలిటీస్ ఉంటాయి. సో దాన్ని బట్టి మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఇప్పుడు ఏంటంటే మీకు క్వారా దాంట్లో ఒక స్పేస్ అనేది మీరు క్రియేట్ చేసుకోవాలి. సో స్పేస్కి నేమ్ పెట్టుకోండి. మీరు quora.com అని మీకు ఒక వెబ్సైట్ క్రియేట్ అవ్వాలి కాబట్టి క్వారా అనేది మీరు ఒకటి పెట్టుకోండి. సో క్వారాకి మీరు ఏం పెట్టుకుంటారో అది పెట్టేసుకోండి. సో ఇప్పుడు మీకు ఈ నేమ్ బట్టే మీకు ఒక వెబ్సైట్ అనేది వస్తుంది. సో ఇది అవసరం లేదు. వన్స్ మళ్ళీ మానిటైజేషన్ ఇక్కడ చూసుకోండి, ఇది అయిపోయింది. సో చూడండి, ఇక్కడ చూడండి ఒకసారి. Quora plus revenue sharing, earn money from views on content you reserve for Quora memberships అంట, సబ్స్క్రైబర్స్ అంట. సో అలా ఉంటుంది గైస్. చూడండి, అంటే ఇప్పుడు మనం పెట్టే పోస్ట్లను బట్టి మన ఎవరైనా ఏమంటారు సబ్స్క్రిప్షన్ తీసుకుంటే అలా ఎర్నింగ్స్ వస్తుంది, ప్లస్ ఇలా వస్తుంది. సింపుల్గా మీరు అక్కడ మానిటర్ చేసుకోండి. బట్ కాకపోతే ఏంటంటే ఇది మీరు ఈరోజు సైన్ అప్ అయ్యి నెక్స్ట్ డే క్వశ్చన్ ఎంటర్ చేయగానే మీకు ఇన్కమ్ వస్తుందా అంటే అలా రాదు, కొంచెం టైం పడుతుంది. సేమ్ యూట్యూబ్లో మీకు తెలుసు కదా కొందరికి, సేమ్ దానిలాగానే అదే ప్రాసెస్లో ఉంటుంది, కొంచెం టైం పడుతుంది. బట్ మీరు పోస్ట్ చేస్తూనే ఉండండి. పోస్ట్ చేస్తూనే ఉంటేనే మీకు యాక్టివ్లో ఉంటుంది మీ ఐడి. సో దాన్ని బట్టే మీకు వాళ్ళు ప్రొసీడ్ అవుతారు మీ అకౌంట్లో.
సో మీరు పోస్ట్ చేయడం కానీ, క్వశ్చన్స్కి ఆన్సర్ ఇవ్వడం కానీ, ఆన్సర్స్కి క్వశ్చన్ ఇవ్వడం కానీ, సో ఇది చేస్తూ ఉండండి. సో గైస్, ఇలాంటి కంటెంట్ మన దగ్గర ఇంకా చాలా ఉంది, మనం చేస్తూ ఉంటాం. మీ సపోర్ట్ అయితే చేస్తూ ఉండాలి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం.